నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజేతం ముఖ్యాంశం మహబూబ్నగర్లో టీఎఫ్టీయూ అనుబంధ సంఘమైన స్కూల్ స్వీపర్ల సంక్షేమ సంఘం ఆందోళన పెండింగ్ వేతనాలు చెల్లించమని కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్లో ఎమ్మెల్సీ శంభుపూర్ రాజ్ పర్యటన బస్తీ వాసుల సమస్యలపై ఆరా యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి కాలనీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన ముఖ్య అతిథిగా హాజరైన జూబ్లీ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ నారాయణపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు ఎమ్మెల్సీగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన నాయకులు శంషాబాద్ వైఎన్ఆర్ గార్డెన్లో బతుకమ్మ చీరల పంపిణీ అధికారులు స్థానిక మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్లోని పలు బస్తీలలో ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు ఎమ్మెల్యే వివేకానంద కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ పాదయాత్ర నిర్వహించారు బస్తీ వాసుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ధరణికి సంబంధించిన పోర్టల్లో వివరాలు ఏ విధంగా నమోదవుతున్నాయి దాని పనితీరు పట్ల ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రవీందర్ మున్సిపల్ సిబ్బంది ఎంటమాలజీ సిబ్బంది డివిజన్ కార్పొరేటర్లు జగన్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ నాగిళ్ల శ్రీను మధు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సిమెంట్ ప్యాక్ అయిపోయింది మొత్తం లోపల ఇలా డౌన్ ఉంది నీళ్ళు లోపలికి కొట్టింది లైన్ చేంజ్ లైన్ మీరు చేంజ్ చేసుకోవాలి అయితే లేదు మోటార్ కూడా వచ్చిందా మోటార్ అందులో బండి వస్తలేదు నిన్న మొన్న ఈ రోడ్ వేసారు కదా ఫోటో తీసుకోమన్నారు యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి కాలనీలో 65 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను జూబ్లీ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డివిజన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ పటేల్ కైసర్ జహాన్ గీతాగౌడ్ అమ్మాజీ సల్లా శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు अम्मा जी 65 లక్షల నిధులతో డ్రైనేజ్ పైప్ లైన్ పనులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది త్వరగా కంప్లీట్ చేయాలని ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. డివిజన్లో వెంకటగిరి ఏ బ్లాక్ కృష్ణానగర్ ఏ బ్లాక్లో ఒకటి సీసీ రోడ్ 65 లాక్స్లో మనం ఇది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇక్కడ రోడ్లు ఎప్పటి నుంచో మరమ్మతులు జరగకుండా ఉన్న రోడ్లని టీఆర్ఎస్ ప్రభుత్వం మా జూబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతున్నాయి. ఎన్నో రోజుల నుంచి కూడా అవి ఖరాబ్ అయిపోయిన రోడ్లన్నీ ఇప్పుడు ప్రస్తుతం మంచిగా అవుతున్నాయి. అయితే ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చేసేసి మనకి అన్న గారు మంచిగా చేస్తున్నారు. వెంకటగిరి ఈ రోజైతే 3 రోడ్లు ఇనాగ్రేట్ అయింది. వాటర్ పైప్ లైన్ వెంకటగిరి కూడా కృష్ణానగర్ ఏ బ్లాకు ఇక్కడంతా కూడా ప్రజలు కానీ కూడా డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే
ఉన్నాము. అన్న ఉండడం వల్ల మాకు కూడా ఇంత సంతోషం అనిపిస్తుంది. ప్రజలందరూ మాతో సంతోషం వ్యక్తం పరుస్తున్నారు. జై తెలంగాణ. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీగా గెలవడం పట్ల నారాయణపేట జిల్లా కేంద్రంలో గల చిట్టా నర్సిరెడ్డి చౌరస్తాలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. బతుకమ్మ పండుగకు ముందు కవిత ఎమ్మెల్సీ కావడం వల్ల చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస పట్టణ అధ్యక్షుడు కోట్ల రాజవర్ధన్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు కొంకల్ నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరఫ్ నాగరాజు, తెరాస నాయకులు గందే చంద్రకాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టెట్, వివిధ వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ వారి ప్రచండ మెజార్టీతో గెలవడం తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పైన ఉన్న నమ్మకంకు నిదర్శన. ఇదే విధంగా పార్టీకి రాబోయే ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీ వస్తుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ, దుబ్బాక ఎలక్షన్ కానీ ప్రజలకు టీఆర్ఎస్ పైన భరోసా ఉన్నది. అందుకోసమే నేషనల్ పార్టీస్కి డిపాజిట్ రాకుండా తిరస్కరించింది. నిజామాబాద్ ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేసిన మన కవితమ్మ గారు పెద్ద ఎత్తున మెజార్టీతో ఆమె ముందు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకందరూ కూడా అనుకూలంగా పనిచేసే విధంగా ఆమె చేస్తుంది. ఎంపీగా చేసింది ఆమె, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా చేయగలుగుతుంది. ఆమెకు అన్నింటి రోజులే తప్పులు ఏమంటే కూడా ఆమె సమస్యను పరిష్కారం చేస్తుంది. అదేవిధంగా ప్రజలంతా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్లో ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన సోదరి కవిత అక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి రాష్ట్ర తెలంగాణ పార్టీకి, సీఎం గారికి అందరికీ కూడా మా నారాయణపేట టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు ఆరంభమైనది టీఆర్ఎస్ పార్టీ. ఈనాడు వర్ణాదేవుడు ఏ విధంగా అయితే ఉజ్జృంభించిండో వచ్చే ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ అదే విధంగా ఉజ్జృంభిస్తుందని నిదర్శనం. చేతిని అడ్డుపెట్టి టీఆర్ఎస్ పార్టీ గెలుపుని ఆపలేరు. ఈరోజు నేషనల్ పార్టీ అయిన బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ కంగు తినే విధంగా కవిత గారి విజయమే నిదర్శనమని సభాముఖంగా తెలియజేస్తున్నాను. వచ్చే ఎలక్షన్లో ఎలాంటి ఎలక్షన్ అయినా ఘన విజయం సాధిస్తుంది. ఎందుకొరకంటే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మనకి ఇది ఒక శుభదినం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పైన ప్రజలకు కానీ, ప్రజా నాయకులకు కానీ ఎంత నమ్మకం ఉందో వరకు కవితమ్మ విజయమే దానికి నిదర్శనం. 824 ఓట్లుంటే 778 ఓట్లు సాధించి అఖండ మెజార్టీ సాధించి టీఆర్ఎస్కు అట్టే లేదు అని. ఎందుకంటే డిపాజిట్లు రాని నేషనల్ పార్టీస్ ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ముందు జరిగే జిహెచ్ఎంసీ కానీ, దుబ్బాక ఎలక్షన్ కానీ 2023లో మళ్ళీ టీఆర్ఎస్ అఖండ మెజార్టీతో గెలవడానికి ఇది ఒక నాందిగా నేను భావిస్తూ టీఆర్ఎస్ పార్టీ నారాయణపేట శాఖ నుంచి కవితమ్మకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలో ఉన్న ఫైల్మాన్ చెరువు నుండి అలుగులు దూకడంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 3 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం చెరువు నిండడంతో షాబాద్ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ఫైల్మాన్ దర్గాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం చెరువు దగ్గరికి వెళ్లి చెరువు అలుగులపై పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాబాద్ ఎంపీపీ ప్రశాంతి, వైస్ ఎంపీపీ లక్ష్మీ రాజేంద్ర గౌడ్, సర్పంచి తమ్మలి సుబ్రహ్మణ్యేశ్వరి, ఎంఏ మతిన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎత్తి కరిమబ్బు వానవాడాలే వేయని నిలువెల్ల మనసు వడగళ్ళు నాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కల్లు కల్లు మని సిరిము వల్లే చిలుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా
समस्त गंगा माता की गंगा माता की मंगलानि भवन्तु भवन्तः वदन्तः यन्तु రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని అన్నం పుణ్యం ఎరగని మా సీమకి రమ్మని ఆహ్వానం అందించని మెరిసే చూపుని తొలగింది ముప్పు కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వైఎన్ఆర్ గార్డెన్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నుంచి ఎమ్మెల్యే ప్రకాష్ వెళ్లిన తర్వాత చీరల పంపిణీ కార్యక్రమంలో అధికారులు స్థానిక మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మేమే కదా అనాథలం అయిపోయింది. ఇక్కడ రోడ్ల పడాలి ఇంతమందితో మాట్లాడిపించుకున్నది మేమే కదా. आधार कार्ड लेके हमरा क्या करना घर में लिखना इसलिए हम आधार कार्ड తీసుకున్నారు సారీ రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళకి ఇచ్చి పంపాలి కదా అవి కూడా ఇవ్వలేదు. మరి ఇది రేషన్ కార్డుకి అయిపోయినాయి అంటే ఇట్లా నా ప్లేస్ లో పెట్టిండ్రు నా ప్లేస్ లో మీటింగ్ పెట్టిండ్రు నాది జిమ్మా తను అన్నారు కదా మీరు మాకు కౌన్సిలర్ ఇప్పుడు మాట్లాడుతున్నారు మరి చెప్పండి మరి మీరు ఏం చెప్తారు చెప్పండి. సాయంత్రం వచ్చింది కదా మీరు నాకు చెప్పిరా ఇప్పుడే కలిసి చెప్పారు కదా ఇప్పుడే కదా మరి చెప్పింది అక్కడికి నేను తీసుకురాను అని చెప్పిన ఇట్లాంటి గొడవలు అయితాయని ఆర్పీలకి సభ్యులకి సంబంధం ఉండదు అని చెప్పినాం. మేము ఎవ్వరు ఏం చేయలేరు ఏటు పోయినా కానీ నష్టపోయేది జనాలు అంటే 2 ఫోటోలకి 3 ఫోటోలకి మేమందరము చీరలు ఆర్పీలు అందరిని పిలిపియండి ఎవరు వచ్చిండ్రో వాళ్ళందరికీ ఇచ్చి పంపిస్తామని చెప్పి మమ్మల్ని ఆర్పీలని పిలవమంటే పిలిచామండి. మేము అందరము వైఎన్ఆర్ గార్డెన్ కానీ మమ్మల్ని అందరినీ గలీజ్ మాటలతోటి మమ్మల్ని తిడుతున్నారు. ఇచ్చేది 10 మందికి ఇస్తే 10 మందినే పిలుచుకోండి మమ్మల్ని ఎందుకు పిలిచి వెనక్కి పంపిస్తున్నారు మాకెందుకు ఇవ్వకుండా పంపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆర్పీలని గలీజ్ మాటలతోటి తిడుతున్నారు. ఇప్పటి నుంచి ఇంకా అయిపోయింది. మేము ఆల్రెడీ లాస్ట్ టైం కూడా 70 మందిని పిలిపిస్తే 70 మందిలో 10 మందికి మాత్రమే తెలుగు వాళ్ళకి ఇచ్చేసి ముస్లిం వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వకుండా 70 మందిని వెనక్కి రిటర్న్ పంపించిండ్రు. ఇప్పుడు కూడా 10 మందికి ఇచ్చేసి వెళ్ళిపోయిండ్రు. మిగిలిన వాళ్ళందరూ ఏమవ్వాలా కొన్ని వాళ్ళని కూర్చోబెట్టైనా ఇచ్చుకుంటే బయటకు పంపించినా బాగుండేది. 2 గంటల సేపు కూర్చోబెట్టేసి వాళ్ళని వెళ్ళగొడితే వాళ్ళు ఏమైపోవాలా. శంషాబాద్ మున్సిపాలిటీలో బతుకమ్మ పండుగ సందర్భంగా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు కమిషనర్ గారు అధికారులు మేమందరం కూడా మన ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రవేశాన్ని ప్రతి సంవత్సరం కూడా నేను మీకు పెద్దన్నయ్యలాగా ఉంటాను అని చెప్పి ఒక ఆడబిడ్డ ప్రతి ఆడబిడ్డకు కూడా చీరయ్యాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టుకుంటాం. చాలా సంతోషం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమందరం చూస్తున్నాం ఎవరికి కూడా ఏ కులానికి కూడా ఇదొక్కటే కాదు రంజాన్ పండుగనే కానీ బోనాల పండుగనే కానీ బక్రీద్ పండుగనే కానీ ప్రతి పండుగకు చర్చిలనే కానీ అన్నింటిలో కూడా ఈరోజు ప్రతి కులానికి ఏదో ఒకటి ఇచ్చి కూడా అందరినీ సంతోషపెట్టిన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అనుకొని తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంచి మనసుతో ఇలా ఈరోజు మనకి ఇవన్నీ కూడా పథకాలు పెట్టడం జరిగింది. ఆనాడు ఎవరు కూడా మేనిఫెస్టో అనలేదు నేను ఇవి ఇస్తాను అవి ఇస్తానని చెప్పలేదు. ఇలా కళ్యాణ పథకం కానీ షాదీ ముబారక్ కానీ వికలాంగులకి కానీ రైతు బంధువులు కానీ ఇవన్నీ కూడా ఈ ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా మనం అందరం కూడా గొప్ప ఆలోచిస్తే ఎవరు కూడా నేను ఇలాంటి పని చేయను. ముఖ్యమంత్రి 60 ఏళ్ళలో ఎవరు పని చేయింది 6 ఏళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో మానేరు తీరంలో ఉన్న సీతారాముల వారి ఆలయంలో
కర్నూలుకు చెందిన నరసింహులు సీతారాముల ఆలయంలో రాత్రి 9 గంటలకు వెళ్లి నిద్రించగా రాత్రి కురిసిన వర్షాలకు వరద ఉధృతి ఎక్కువగా రావడంతో ఆలయంలోని బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఉదయం గ్రామస్తులు అందులో ఉన్న వ్యక్తిని చూసి గ్రామ సర్పంచ్ రవీందర్ అధికారులకు సమాచారం ఇవ్వగా పోలీసు రెవెన్యూ రెస్క్యూ టీములు వచ్చి గ్రామస్తుల సహకారంతో అతన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అందరిని కవర్ చేయాలి. ముస్తాబాద్ మండల్ రామలక్ష్మపల్లె గ్రామంలో రాత్రిపూట ఆంధ్ర మేస్త్రి వాడు ఇక్కడే ఉండి రాత్రి కావడంతో ఆ గుడిలో పండుకోవడం జరిగింది. వాడు పండుకున్నప్పుడు వాగు లేదు. ఆ తర్వాత రాత్రి 12 గంటకు వాగు వచ్చుడు జరిగింది. రాకడతోనే ఇక వాడు అన్నీ చిక్కిపోయిండు. పొద్దున సర్పంచ్ గారు చూసి వాడు చిక్కిపోయిండని చెప్పి చూసి రిస్క్ తీసుకొని ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి వారందరికీ ఫోన్ చేసి అధికారులకు రిస్క్ టీమును కూడా అధికారులు తెప్పించి వారిని కాపాడడం జరిగింది. ఇవల్ల వాగులు అనేటి వర్షాలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా గుర్తించి ఎవరు కూడా దరిదాపులో కూడా వాగుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి కోరుతున్నాము. ఎందుకంటే వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సందర్భంగా నిన్న సాయంత్రం 8 గంటల రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ కర్నూలుకు చెందిన ఆంధ్ర మేస్త్రి నరసింహ అనే యువకుడు వాగు లేదు కాబట్టి అందులో గుడిలో పడుకున్న అర్ధరాత్రి అకస్మాత్తుగా వాగు వచ్చింది. దాన్ని అందులో మధ్యలో గుడిలో చిక్కిపోతే దానికి గ్రామస్తుల సహకారము, ముస్తఫా ఎస్ఐ సహకారము, ఎంఆర్ఓ సారు, ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందము గ్రామ ప్రజలతో రిస్క్ చేసి అతన్ని కాపాడజేయడం కలిగింది. దీనికి మా గ్రామ ప్రజలు కానీ పక్క ఉన్న పదిరే, వెంకటాపూరు, ఈ వాగుకున్న ఎవరున్నా కానీ అందరికీ హెచ్చరిక ఏంటంటే ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎప్పుడు వర్షం కొట్టే తెలియదు, మీద మానేరు మత్త దుంకుతున్న వల్ల అందరు దయచేసి వాగులోకి చేపలు పట్టడానికి కానీ ఈత కానీ వెళ్ళవద్దని కోరుకుంటూ ఈ రిస్కులు చేయకుండా అందరు ప్రాణాలు కాపాడుకోవాలని కోరుకున్నాను. ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల మున్సిపాలిటీలో జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న బ్రీజా కారు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో కార్ 4 వాహనాలపైకి దూసుకెళ్లగా యాక్టివాపై ఉన్న నాగరాజు అనే వ్యక్తిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్కు తీసుకెళ్తుండగా మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో బ్రీజా కార్ అదుపు తప్పి పక్కనే ఉన్న యాక్టివా బైక్ను ఢీకొట్టడంతో బైక్పై ఉన్న నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. నాగరాజు హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. గాయపడ్డ మిగతా వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చీరల పంపిణీ కార్యక్రమం కామారెడ్డిగూడెం గ్రామంలో ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, సర్పంచ్ బిల్లా అంజమ్మ యాదవరెడ్డి, ఎంపీటీసీ మొహమ్మద్ జాకీర్, కడవెండిలో సర్పంచ్ పోతిరెడ్డి, బెతిలీనా లీనారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంపొందించి ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా నిలిచాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్క తెలంగాణ ఆడపడుచులకు పుట్టింటి సారగా మన తెలంగాణ గవర్నమెంట్ ఉండవల్లనే మనకు అందరు ఆడపడుచులందరికీ పుట్టింటి సారగా చీర పంపించడం జరిగింది. ఆ చీరను అందరూ కట్టుకొని సద్దుల బతుకమ్మ రోజు ఆడుకోవాలని కోరుచున్నాను. సీఎం గారు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కామారెడ్డిగూడెం గ్రామంలో జరిగింది. దీనికి మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన మహిళకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ చీరలు ఒక తోడబుట్టిన పెద్దన్న, ఇంటికి పెద్దన్న పంపిన చీరగా ప్రతి ఆడపడుచు బతుకమ్మ పండుగ రోజు కట్టుకొని బతుకమ్మ ఆడతానని వాళ్ళు మాటలు జరిగింది. ప్రతి మహిళ, వృద్ధ మహిళ కూడా తన పెద్ద కొడుకు, తన కొడుకులు, బిడ్డలు చీరలు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్ పరిధిలో వేముకుంటలో గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 1000 మంది నిరుపేదలకు మెడికల్ కిట్స్, 4 రకాల టాబ్లెట్స్, మాస్కులు, శానిటైజర్స్, డెటాల్ హ్యాండ్ వాష్తో పాటు బత్తాయి పళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ ధనలక్ష్మి, రామస్వామి, సత్యావతి, ప్రభావతి, వంశీ, సత్య, శివ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ ట్రస్ట్ నుంచి గత ఏప్రిల్ నుంచి నేను ఫుడ్ కిట్స్ ఇవ్వడం జరిగింది. గత లాస్ట్ మంత్ నుంచి మేము కేసులు ఎక్కువైనాయని చెప్పేసి మెడికల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ 1000 మందికి ఇవ్వడం జరిగిందండి. గాంధీ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చేతుల మీదుగా ఇవాళ ఇవ్వడం జరిగింది. మెడికల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు పాల్గొనడం చాలా సంతోషంగా. అదేవిధంగా మా డివిజన్ పంచాయతీ కార్పొరేటర్స్ పాల్గొనడం ఈ ప్రోగ్రామ్కి చాలా సంతృప్తికరంగా ఉంది. ఇప్పటివరకు మేము 28,000 ఫుడ్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కరోనా తీవ్రత వల్ల ఇప్పుడు మేము మెడికల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కిట్లో భాగంగా మేము 4 రకాల టాబ్లెట్స్, అట్ ది సేమ్ టైం వేపరైజరు, 6 మాస్కులు, శానిటైజర్ అండ్ డెటాల్ హ్యాండ్ వాష్ ఈ కిట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రాంలో మేము 1000 కిట్ ఇవ్వడం జరిగింది. ముందు కూడా మేము ఇక్కడ ఈ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా మెడికల్ కిట్స్ అవసరం ఉంటే మేము మా ట్రస్ట్ తరఫున డిస్ట్రిబ్యూట్ చేయడం ట్రస్ట్ నుంచి నిర్వహించబడే ఈ కార్యక్రమాలు సేవా దృక్పథంతో మొదలుపెట్టి ఏప్రిల్ నెల నుంచి కంటిన్యూస్గా ఈ ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఇప్పటికీ 28,000 కుటుంబాలకి ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ జరపబడింది. షేర్లింగంపల్లి ఒక్క కాన్స్టిట్యున్సీయే కాకుండా యావత్ తెలంగాణలో ఊరు తిరిగి ఆమె చేసిన ఈ ప్రోగ్రాంలు చాలా సంతోషం. ఇప్పటి వరకు 28,000 కుటుంబాలకే కాకుండా పండుగలకి చీరలు, బట్టలు ఇవన్నీ పెడుతూ ఈరోజు జరిగిన ప్రోగ్రాం 1000 మందికి ఈ మెడికల్ కిట్స్ని పంపిణీ అనేది చాలా సంతోషం. ఈ కరోనా వ్యాధి రాకముందు ఏమి తీసుకోవాలి, వచ్చాక ఏమి వాడాలి అనే దానికి చాలామందికి ఈ అవగాహన, ఈ మెడికల్ కిట్స్ నుంచి ఈ అవగాహన వస్తుందని మేము సంతోషంగా ధనలక్ష్మి గారు ఇలా ప్రోగ్రాంలు. మహబూబ్నగర్ పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని టీఎఫ్టీయూ అనుబంధ సంఘమైన స్కూల్ స్వీపర్ల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జిల్లాలోని 14 మండలాల పరిధిలోని పాఠశాలల నుంచి స్వీపర్లు తరలివచ్చారు. టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, టీఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పి విజయకుమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పర్మటి చిన్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఖలీల్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు స్పందించి స్వీపర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జెడ్పీ సీఈఓ యాదయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఆస్తుల సర్వే కోవిడ్ నేపథ్యంలో ఆలస్యమైందని, వారం వ్యవధిలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్వీపర్ల సమస్యలపై
ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నది? వారి పోరాటాలకి మీరు ఎలాంటి మద్దతు ఇస్తున్నారు? మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 1465 మంది గవర్నమెంట్ పాఠశాలల్లో స్కూల్ స్వీపర్లుగా పనిచేస్తున్నారు. ఈ 1465 మందిలో 1000 మందికి 1623 మాత్రమే జీతం వస్తుంది. 465 మందికి 4000 రూపాయలు జీతం వస్తూ ఉంది. గత 1 సంవత్సరం నుండి వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. ఆ జీతాలకు సంబంధించి రాష్ట్ర బాధ్యుల దగ్గర, కమిషనర్ దగ్గర పోయి యూనియన్ బాధ్యులు అడిగితే మేము మొత్తం జీతాలు మీకు విడుదల చేసినామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. శివ గారి దగ్గర వచ్చి అడిగితే ఇక్కడ ఏమీ జీతాలు రాలేదు, మేము వాళ్లకు ప్రపోజల్ పంపించినామని చెప్పి శివ గారు మాట్లాడుతూ ఉన్నారు. కమిషనర్ గారికి శివ గారికి మధ్య నలిగిపోతున్నారు స్వీపర్లు. కాబట్టి తక్షణం వీళ్ళ వేతనాలు, సంవత్సరం పెండింగ్ వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండో అంశము 212, 112 జీవోలు గత ఉమ్మడి రాష్ట్రం లోపలనే వచ్చి ఉన్నాయి. వీళ్ళను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఆ జీవోల్ని ఉమ్మడి రాష్ట్రం లోపల ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో రెగ్యులరైజ్ చేసి తెలంగాణ ప్రాంతంలో రెగ్యులరైజ్ చేయలేదు. దాని కొరకు తెలంగాణ ఉద్యమంలో కూడా స్వీపర్లు తెగించి పోరాటం చేసి రాష్ట్రంలో అయినా మేము పర్మనెంట్ అవుతామని చెప్పి భావించారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ రెగ్యులరైజ్ విషయంలో కానీ, కనీస వేతనాలు ఇచ్చే విషయంలో కానీ, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించే విషయంలో కానీ ఎలాంటి ప్రకటన చేయట్లేదు. ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు గారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతనికి అండగా నిలబడి తెలంగాణ ఉద్యమంలో స్వీపర్లు పాల్గొన్నారు. తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ స్వీపర్ల సమస్యలు పరిష్కారం చేయకపోవడం అనేది తీవ్రమైన సిగ్గుచేటిది. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేసిన వాళ్ళు, దళితులు, బీసీలు, మైనార్టీలు 1623 జీతంతో మీకు సేవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యారంగాన్ని మీరు ఉన్నత స్థాయికి తీసుకుపోతామని చెప్పి మాట్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వము స్కూల్ స్వీపర్ల సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కనీసం మీ పెండింగ్ వేతనాన్ని తక్షణం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లాలో ధర్నా చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా శాంతియుతంగా సమస్యను పరిష్కారం చేస్తే సరిపోయింది. లేకుంటే మొత్తం స్కూల్ స్వీపర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధపడతారని చెప్పి దానికి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉందని చెప్పి హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్నగర్లో టీఎఫ్టీయూ అనుబంధ సంఘమైన స్కూల్ స్వీపర్ల సంక్షేమ సంఘం ఆందోళన. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్లో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు పర్యటన. బస్తీ వాసుల సమస్యలపై ఆరా. యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి కాలనీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన జూబ్లీ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్. నారాయణపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు. ఎమ్మెల్సీగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన నాయకులు. శంషాబాద్ వైఎన్ఆర్ గార్డెన్లో బతుకమ్మ చీరల పంపిణీ. అధికారులు, స్థానిక మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.